హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్. తెలుగు నుంచి ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఈజీగా ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా. సో ఈరోజు కూడా అలాగే ఒక సరికొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాము. బీ ఫామ్. సో బీ అంటే మనందరికీ తెలిసిందే కదా. సో ఉండటం. బీ అంటే ఏంటి? ఉండటం గురించి మాట్లాడతాం. ఓకే, అంటే నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఓకే, నాకు ఇప్పుడు వర్క్ ఉంది. సో ఇలా మనం యూస్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఉండటం అనే కాన్సెప్ట్ని చెప్పినప్పుడు ఈ బీ అనే దాంట్లో యూస్ చేసుకుంటాం. చూద్దాం. ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఏంటంటే డల్గా ఉన్నారనుకోండి, అరే హ్యాపీగా ఉండరా అంటాం. హ్యాపీగా ఉండు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? బీ హ్యాపీ. తెలుసు కదా, బీ హ్యాపీ. లేదు యాక్టివ్గా ఉండు అంటాం, బీ ఎనర్జెటిక్. బీ ఎనర్జెటిక్. ఇప్పుడు కాలేజ్లో కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి అంటూ ఉంటారు, అందరూ టైంకి ఉండండి అంటాం, బీ ఆన్ టైం. బీ ఆన్ టైం అంటే ఉండటాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే మనం బీ అనే కాన్సెప్ట్ని యూస్ చేసుకొని మనం మాట్లాడతాం. సరే, బాగానే ఉంది. అలా కాకుండా నేను హ్యాపీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను అంటే ఎలా చెప్తాం? మనందరికీ తెలిసిందే కదా, ఐ యామ్ హ్యాపీ. అతను హ్యాపీగా ఉన్నాడు, హీ ఈజ్ హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, దే ఆర్ హ్యాపీ అంటాం కదా. మరి అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, నేను హ్యాపీగా ఉన్నాను అంటే ఐ యామ్ హ్యాపీ అంటున్నాం, అతను హ్యాపీగా ఉన్నాడు అంటే హీ ఈజ్ హ్యాపీ అంటున్నాం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే దే ఆర్ హ్యాపీ అంటున్నాం. మరి ఇక్కడ ఎక్కడ బీ రాలేదు కదా అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనం యూజ్ చేసిన ఐ యామ్, హీ ఈజ్, దే ఆర్, ఈ యామ్, ఈజ్, ఆర్ అనేవి బీ ఫామ్స్. ఓకే, ఈ బీ ఫామ్స్ అంటే ప్రతిసారి మనం బీ యూజ్ చేయలేం కాబట్టి ఈ బీకి బదులుగా యామ్, ఈజ్, ఆర్ అనే వర్బ్స్ని యూజ్ చేసుకొని మనం సెంటెన్సెస్ మాట్లాడుతున్నాం ఇంగ్లీష్లో. అయితే ప్రతిసారి బీనే యూజ్ చేద్దాం లేదా ప్రతిసారి యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేద్దామంటే కుదరదుగా. సో ప్రతిసారి యామ్, ఈజ్, ఆర్ అనేవి యూజ్ చేయడానికి కుదరదు కాబట్టి అది ప్రెజెంట్లో అయితే యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తాం. మరి పాస్ట్లో ఏం యూజ్ చేస్తాం, ఫ్యూచర్లో ఏం యూజ్ చేస్తాం? సో వాటిని ఏంటి, అవేంటి, వాటిని బేస్ చేసుకుని ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఎలా మనం ఈజీగా మాట్లాడవచ్చు అనే కాన్సెప్ట్ ఈరోజు చూద్దాం. సో యూ కెన్ సీ ద స్ట్రక్చర్ హియర్. ఓకే, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. సో బీ ఫామ్లో మీకు ఆల్రెడీ చెప్పాను, యామ్, ఈజ్, ఆర్. ప్రెజెంట్లో మనం యూజ్ చేసే వర్బ్స్ ఏంటండి? యామ్, ఈజ్, ఆర్. సో అయితే మరి పాస్ట్లో ఏం చేద్దాం? పాస్ట్లో చూడండి, ఇక్కడ వాజ్, వర్. ఓకే, పాస్ట్లో ఏం యూజ్ చేస్తాం? వాజ్, వర్. మరి ఫ్యూచర్లో ఏం చేద్దాం? విల్ బీ. ఇస్ ఇట్ క్లియర్? సో ప్రెజెంట్లో యామ్, ఈజ్, ఆర్, పాస్ట్లో వాజ్, వర్, ఫ్యూచర్లో విల్ బీ. అయితే మరి పక్కన నెగిటివ్స్ కూడా ఉన్నాయి కదా, అంటే మనం ఉన్నాను అంటాం, లేను అంటాం. ఓకే, సో మరి ఆ లేను అంటే ఏమనాలి, లేదా లేడు అంటే ఏమనాలి? ఓకేనా? సో వాటికి నెగిటివ్ స్ట్రక్చర్స్ యూస్ చేద్దాం. ఫస్ట్ ప్రెజెంట్ చూద్దాం. సో యామ్కి నెగిటివ్ ఏంటండి? యామ్ నాట్. ఫర్ ఐ, ఓన్లీ ఐకి మాత్రమే ఇది యూస్ చేస్తాం. ఈజ్కి నెగిటివ్ ఏంటండి? ఇజెంట్. ఫర్ హీ, షీ, ఇట్ అనే వాటికి యూస్ చేస్తాం. ఆర్కి నెగిటివ్ ఏంటి? ఆంట్. సో మనం ఏయుఎన్టీ, ఆంట్ ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? సేమ్ ప్రొనౌన్సియేషన్ ఇక్కడ, ఆర్ సైలెంట్, ఆంట్. సో ఫర్ వి, యూ, దే, ఈ మూడు సబ్జెక్ట్స్కి ఆ యూస్ చేస్తాం. ఇది ప్రెజెంట్లో. పాస్ట్కి వెళ్దాం ఇప్పుడు. పాస్ట్లో చూడండి, వాజ్ పాజిటివ్ కదా, మరి నెగిటివ్ ఏంటి? వజెంట్. ఏ సబ్జెక్ట్స్కి? ఫర్ సింగులర్, ఐ, హీ, షీ, ఇట్. అలాగే వర్ పాజిటివ్, వాంట్. ఇక్కడ కూడా ఆర్ సైలెంట్. సో వాంట్, డబ్ల్యూఏఎన్టీ, వాంట్ అంటాం కదా, దాన్ని కొంచెం స్ట్రెస్ చేసి ప్రొనౌన్స్ చేస్తే వాంట్. సో వర్, వాంట్. ఫర్ వి, యూ, దే. సో ఇవి పాజిటివ్స్, ఇవి నెగిటివ్స్. మరి ఫ్యూచర్కి వెళ్దాం. సో సి హియర్, విల్ బీ పాజిటివ్, ఓన్ బీ నెగిటివ్. విల్ బీ, ఓన్ బీ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఇక్కడ మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే పాస్ట్లో, ప్రెజెంట్లో మాత్రమే మనకేంటంటే సింగులరా, ప్లూరలా చెక్ చేసుకోవాలి. సో ఫ్యూచర్లో వీ డోంట్ నీడ్ టు చెక్ ఎనీథింగ్, ఎందుకంటే ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ పాజిటివ్ విల్ బీ యూస్ చేస్తాం, నెగిటివ్ని ఓన్ బీ యూస్ చేస్తాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఈ బీ ఫామ్లో ఉన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడవచ్చు. మరి అసలు బీ ఫామ్లో ఏం మాట్లాడతాం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఉండటం గురించి మాట్లాడతాం. అయితే ఎవరు ఉండటం అంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. సో సబ్జెక్ట్ ఉండటం. ఆ సబ్జెక్ట్ కెన్ బి ఎనీథింగ్, రైట్? ఐ మీన్ సబ్జెక్ట్ అంటే ఒక మనిషి అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఒక థింగ్ అవ్వచ్చు,
ఒక యానిమల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సబ్జెక్ట్ కెన్ బి ఎనీథింగ్. సబ్జెక్ట్ కెన్ బి ఏ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఆర్ ఎన్ యానిమల్ ఆర్ ఎ ప్లేస్, ఎనీథింగ్, ఏదైనా అవ్వచ్చు. ఆ సబ్జెక్ట్ ఉండటం గురించి మాట్లాడేదే బీ ఫామ్. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఎలా ఉన్నాడు లేదా ఎలా ఉంది అని చెప్పడానికి బీ ఫామ్ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ఎవరు ఏంటి అని చెప్పడానికి బీ ఫామ్ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ఎక్కడున్నాడు అని చెప్పడానికి బీ ఫామ్ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ఏ టైంలో ఉన్నాడు అని చెప్పడానికి కూడా ఈ బీ ఫామ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి చూసుకుందాం. సబ్జెక్ట్ ఎలా ఉన్నాడు లేదా సబ్జెక్ట్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? నేను హ్యాపీగా ఉన్నాను. సో ఏం చెప్తాం? ఐ యామ్ హ్యాపీ. ఓకే, అదే అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను కాబట్టి ప్రెజెంట్లో చెప్పాను. అలా కాకుండా నిన్న నేను హ్యాపీగా ఉన్నాను, మరి ఇది ఎలా చెప్తాం? పాస్ట్కి వెళ్ళిపోండి. ఐ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. ఏమంటామండి? ఐ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. అదే రేపు నేను హ్యాపీగా ఉంటాను. ఓకే, రేపు నాకు మా నాన్నగారు ఏదో గిఫ్ట్ తెస్తా అన్నారు కాబట్టి నేను రేపు హ్యాపీగా ఉంటాను. లేదా రేపు నాకు హాలిడే కాబట్టి రేపు నేను హ్యాపీగా ఉంటాను. మరి ఎలా చెప్తాం? ఫ్యూచర్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే రేపు కదా. ఐ విల్ బీ హ్యాపీ టుమారో. ఏమంటామండి? ఐ విల్ బీ హ్యాపీ టుమారో. సింపుల్. సో ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానంటే ఐ యామ్ హ్యాపీ అంటున్నాం, ప్రెజెంట్లో యూజ్ చేస్తున్నాం. నిన్న నేను హ్యాపీగా ఉన్నానంటే ఐ వాజ్ హ్యాపీ ఎస్టర్డే అని పాస్ట్లో యూజ్ చేస్తున్నాం. రేపు నేను హ్యాపీగా ఉంటాను అంటే ఐ విల్ బీ హ్యాపీ టుమారో అంటున్నాం. అంటే ఒక మనిషి ఎలా ఉన్నాడు అంటే నేను హ్యాపీగా ఉన్నాను. నేనే ఏముంది ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ తీసుకుందాం. ఓకే, రాజు రెగ్యులర్గా ఉంటాడు. రాజు ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాడు, జనరల్గా అనమాట, సాధారణంగా. సో మరి ప్రెజెంట్లో యూజ్ చేయాలి దీన్ని. అందుకే ఏమంటున్నాం? రాజు అంటే ఏంటి? హీ, కాబట్టి ఈజ్ యూజ్ చేస్తాం. రాజు ఈజ్ ఆల్వేస్ రెగ్యులర్ అంటే ఎప్పుడు అన్నాం కాబట్టి ఆల్వేస్ పెట్టుకున్నాం. రాజు ఈజ్ ఆల్వేస్ రెగ్యులర్. అలా కాకుండా లాస్ట్ ఇయర్ అంతా రాజు రెగ్యులర్గా ఉన్నాడు. మరి లాస్ట్ ఇయర్ అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాస్ట్కి వెళ్ళిపోవాలి. మరి ఇక్కడ రెండు స్ట్రక్చర్స్ ఉన్నాయి. రాజు అంటే హీ కాబట్టి రాజు వాజ్ రెగ్యులర్ ద హోల్ ఆఫ్ లాస్ట్ ఇయర్. ద హోల్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అంటే రాజు వాజ్ రెగ్యులర్ లాస్ట్ ఇయర్ అని చెప్పేయచ్చు. కానీ నేను లాస్ట్ ఇయర్ అంతా అన్నాం కాబట్టి ద హోల్ ఆఫ్ అనేది యాడ్ చేసుకుందాం. సో ఏం చెప్తాం? రాజు వాజ్ రెగ్యులర్ ద హోల్ ఆఫ్ లాస్ట్ ఇయర్. రాజు నెక్స్ట్ ఇయర్ కూడా రెగ్యులర్గా ఉంటాడు. రాజు నెక్స్ట్ ఇయర్ కూడా రెగ్యులర్గా ఉంటాడు. వెళ్ళిపోతాం మరి ఫ్యూచర్కి. అప్పుడు ఏమవుతుంది? రాజు విల్ బీ రెగ్యులర్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో. ఇక్కడ ఆల్సో ఎందుకు పెట్టాం? మరి కూడా అన్నాం కదా. లేదా నెక్స్ట్ ఇయర్ టూ, TOO2. సో రాజు విల్ బీ రెగ్యులర్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో అని చెప్పొచ్చు. రాజు విల్ బీ రెగ్యులర్ నెక్స్ట్ ఇయర్ టూ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేయడం బీ ఫామ్లో చాలా ఈజీ. అంటే ఎలా ఉంటారు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటాం ఏదో ఫుడ్, ఎవరో ఇంటికి వెళ్ళాం, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాం. సో ఏదో ఫుడ్ సర్వ్ చేశారు, ఎలా ఉందని అడిగారు, మరి బాగుందని చెప్పాలి. ఓకేనా? మరి ఎలా చెప్తాం? సో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అంటాం కదా, చాలా రుచిగా ఉంది. సో మరి అది వస్తువు తీసుకుందాం ఈసారి. ఫుడ్ అంటే మనకేంటి? ఇట్. ఎందుకని? సో మనుషులైతే హీషీ అంటాం కానీ ఫుడ్ని హీషీ అనలేం కాబట్టి దేంతో తీసుకుంటాం? ఇట్. కాబట్టి ఈజ్ వస్తుంది. ద ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ. ఏమనొచ్చు? ద ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ. ఓకేనా? ద ఫుడ్ ఈజ్ వెరీ డెలీషియస్. ద ఫుడ్ ఈజ్ వెరీ డెలీషియస్. ఓకేనా? లేదు మరి ఇప్పుడు కాబట్టి ప్రెజెంట్లో చెప్పాం. నిన్న పెళ్ళికి వెళ్ళాం, పెళ్ళిలో ఫుడ్ చాలా టేస్టీగా ఉందిరా, నిన్న పెళ్ళిలో ఫుడ్ చాలా బాగుందిరా అంటాం కదా. మరి నిన్న పెళ్ళిలో ఫుడ్ చాలా బాగుందంటే మరి పాస్ట్లో కదా మాట్లాడాలి. సో అప్పుడు పాస్ట్కి వెళ్ళిపోండి. ద ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ ఇన్ ద వెడ్డింగ్ ఎస్టర్డే. ద ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ ఇన్ ద వెడ్డింగ్ ఎస్టర్డే. ఓకేనా? సో రేపు మన ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాం రేపు మంచి ఫుడ్ ఉంది కాబట్టి ఏంటంటే అందరూ వచ్చేసేయండి, రేపు ఫుడ్ చాలా బాగుంటుందని చెప్తున్నాం. మరి రేపు బాగుంటుందని చెప్పాలి కాబట్టి ఫ్యూచర్లో చెప్పాలి. ఓకే, రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఫుడ్ చాలా బాగుంటుందని అందరినీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసాం. మరి అప్పుడు ఏం చేద్దాం? రేపు ఫుడ్ చాలా బాగుంటుంది. సో రేపు కదా ఫ్యూచర్కి వెళ్ళిపోయాం. ద ఫుడ్ విల్ బీ టేస్టీ టుమారో. ద ఫుడ్ విల్ బీ టేస్టీ టుమారో. లేదా ద ఫుడ్ విల్ బీ డెలీషియస్ టుమారో. ద ఫుడ్ విల్ బీ డెలీషియస్ టుమారో. సో ఇలా అనమాట. అంటే ఎలా ఉండటం అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ ఎలా ఉన్నాడు లేదా ఎలా ఉంది అని చెప్పడానికి బీ ఫామ్ యూస్ చేసుకుంటున్నాం. ఇంకో విషయం చెప్పాను మీకు, సబ్జెక్ట్ ఎవరు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వెవరు అంటే మన పేరు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సత్య, లేదా హీఈస్ తేజ, సో షీఈస్ లత, ఇలా చెప్తాం. సో మనం ఎవరు అంటే మన పేరు చెప్తాం. మరి నువ్వేంటి అంటే మనం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అన్ ఇంగ్లీష్ ట్రైనర్. ఐఎమ్ అన్ ఇంగ్లీష్ ట్రైనర్. సో మరి ప్రెజెంట్లో ఐ యామ్ అన్ ఇంగ్లీష్ ట్రైనర్.
సో ప్రెజెంట్లో నేను ఇంగ్లీష్ ట్రైనర్ని కాబట్టి ఇక్కడ యూస్ చేశాను. కానీ ఒకప్పుడు నేను స్టూడెంట్ని, మరి అప్పుడు ఎలా చెప్తాం? మరి పాస్కి వెళ్ళిపోవాలి కదా ఒకప్పుడు అంటే. సో ఐ వాజ్ అ స్టూడెంట్ వన్స్. ఏమంటామండి? ఐ వాజ్ అ స్టూడెంట్ వన్స్. ఫ్యూచర్లో నేను ఒక బిజినెస్ మ్యాన్ అండి. ఓకేనా, నాకు ఫ్యూచర్లో బిజినెస్ చేసే ఆలోచన ఉంది. నేను ఒకప్పుడు స్టూడెంట్ని, ఇప్పుడు ఎంప్లాయీని, లైక్ ఇంగ్లీష్ ట్రైనర్ని, బట్ ఫ్యూచర్లో నేను ఒక బిజినెస్ మ్యాన్ని. అప్పుడు ఎలా చెప్పాలి? ఇక్కడికి వెళ్ళిపోండి. ఐ విల్ బీ అ బిజినెస్ మ్యాన్ ఇన్ ఫ్యూచర్. ఐ విల్ బీ అ బిజినెస్ మ్యాన్ ఇన్ ఫ్యూచర్. మనం అంటాం, ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గురించి చాలామందికి తెలుసు. సో రజనీకాంత్ గారు ఆయన ఒకప్పుడు బస్ కండక్టర్. సో మనం అంటారు, చాలామంది తెలుసు అంటారు, రజనీకాంత్ ఒకప్పుడు బస్ కండక్టర్ అంటారా అంటాం. మరి దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? సో రజనీకాంత్ వాజ్ అ బస్ కండక్టర్ వన్స్. రజనీకాంత్ వాజ్ అ బస్ కండక్టర్ వన్స్. ఒకప్పుడు ఆయన బస్ కండక్టర్, కానీ ఇప్పుడేంటి ఆయన? హీఈస్ అ సూపర్ స్టార్. హీఈస్ అ సూపర్ స్టార్. ఎక్కడికి వచ్చేసాను మరి నేను ప్రెజెంట్లో, ఎందుకని ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ కాబట్టి. రజనీకాంత్ ఈజ్ అ సూపర్ స్టార్ నౌ. రజనీకాంత్ ఈజ్ అ సూపర్ స్టార్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మనకి ఊహాగానాలు వినిపిస్తున్నాయి, రజనీకాంత్ గారు పాలిటిక్స్లోకి వెళ్తారు అని చెప్పి. సో అప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? రజనీకాంత్ విల్ బీ అ పొలిటీషియన్ ఇన్ ఫ్యూచర్. రజనీకాంత్ విల్ బీ అ పొలిటీషియన్ ఇన్ ఫ్యూచర్. సో అంటే ఎవరు ఏంటి అని చెప్పడానికి కూడా, అంటే మనం ఎవరు అంటే మన పేరు చెప్తాం, మనం ఏంటి అంటే సో లైక్ అది మన డిజిగ్నేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది చెప్పడానికి కూడా మనం బీ ఫామే యూస్ చేస్తాం. ఇంకొక 2 క్వశ్చన్స్ చెప్పాను, సబ్జెక్ట్ ఎక్కడ ఉన్నాడని చెప్పడానికి, ఎప్పుడు ఉన్నాడని చెప్పడానికి. ఈ 2 కలిసే వస్తాయి, అంటే ప్లేస్ అండ్ టైం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను మా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మరి నిన్న ఉన్నాను కాబట్టి పాస్ట్లోకి వద్దాం. సో ఐ was in my uncle's house yesterday. I was in my uncle's house yesterday. ఇప్పుడు నేను క్లాస్ రూమ్లో ఉన్నానండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? క్లాస్ రూమ్లో ఉన్నాను. ప్రెజెంట్కి వచ్చేద్దాం. ఐ యామ్ ఇన్ ద క్లాస్ రూమ్ నౌ. ఏమనాలి? ఐ యామ్ ఇన్ ద క్లాస్ రూమ్ నౌ. ఒక గంటలో నేను ఇంట్లో ఉంటానండి. ఒక గంటలో నేను ఎక్కడ ఉంటాను? ఇంట్లో ఉంటాను. క్లాస్ అయిపోతుంది, నేను ఇంట్లో ఉంటాను. మరి ఇప్పుడు ఫ్యూచర్కి వెళ్ళిపోవాలి కదా. సో అప్పుడు ఏమంటాం? ఐ విల్ బీ ఏంటండి? ఐ విల్ బీ అట్ హోమ్ ఇన్ అన్ అవర్. ఐ విల్ బీ అట్ హోమ్ ఇన్ అన్ అవర్. ఒక గంటలో. ఓకేనా, ఒక గంటలో అంటే అంటాం ఇన్ అన్ అవర్. సో ఐ విల్ బీ అట్ హోమ్ ఇన్ అన్ అవర్. ఇలా యూస్ చేస్తాం కదా. అంటే మనకు అక్కడ ప్లేసు టైము 2 వచ్చేసినాయి కదా. నిన్న నేను అంకుల్ ఇంట్లో ఉన్నానంటే అక్కడ అంకుల్ ఇల్లు ఏమైంది? ప్లేసు. నిన్న కాబట్టి టైము. సో ఐ వాజ్ ఇన్ మై అంకుల్స్ హౌస్ ఎస్టర్డే. ఇప్పుడు నేను క్లాస్లో ఉన్నాను. క్లాస్లో అంటే ఎక్కడున్నాను? క్లాస్లో ప్లేసు. ఎప్పుడున్నాను? నవ్. ఇప్పుడు ఐఎమ్ ఇన్ ద క్లాస్ నవ్, ప్రెజెంట్లో. ఒక గంటలో నేను ఇంట్లో ఉంటాను. ఐ విల్ బీ అట్ హోమ్ ఇన్ అన్ అవర్. ఎక్కడ? ఇంట్లో. ప్లేస్. ఇన్ అన్ అవర్ అనేది టైం. సో ఇలా అంటే ఒక సబ్జెక్ట్ని తీసుకుంటే ఆ సబ్జెక్ట్ ఎలా ఉన్నాడని చెప్పడానికి, లేదా ఎలా ఉందని చెప్పడానికి, లేదు సబ్జెక్ట్ ఎవరు ఏంటని చెప్పడానికి, సబ్జెక్టు ఎక్కడున్నాడు ఎప్పుడున్నాడు అని చెప్పడానికి మనం యూస్ చేసేదే ఈ బీ ఫామ్. సో దిస్ ఇస్ ద వెరీ ఈజియెస్ట్ కాన్సెప్ట్. అండ్ మనం జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. సో మనం బైక్ డ్రైవింగ్లోనే ఉన్నాం, ఎవరో ఫోన్ చేశారు, మనం ఆన్సర్ చేయలేకపోయాం. సో చేయలేకపోతే తర్వాత ఫోన్ చేస్తే అరే ఇందాక ఫోన్ చేశాను కదా అంటే, సో మనం అంటాం ఆ టైంలో నేను ట్రాఫిక్లో ఉన్నాను రా, లేదా ఆ టైంలో నేను డ్రైవింగ్లో ఉన్నాను. సో అంటే మరి పాస్ట్లో చెప్పాలి. ఐఎమ్ అంటే బాగోదు కదా. ప్రెజెంట్లో మనం ఎక్కువగా ప్రెజెంట్లో యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఆ టైంలో నేను క్లాస్లో ఉన్నాను రా. సో కానీ ఆ టైం అది పాస్ట్ కాబట్టి ఐ వాజ్ ఇన్ ద క్లాస్ ఎట్ ద టైమ్. ఐ వాజ్ ఇన్ డ్రైవింగ్ ఎట్ ద టైమ్. సో ఐ వాజ్ ఇన్ ద ట్రాఫిక్ ఎట్ ద టైమ్. సో ఇలా యూస్ చేస్తాం. అంటే మనం మాట్లాడేది పాస్టా, ప్రెజెంటా, ఫ్యూచరా చూసుకొని హ్యాపీగా మనం సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద వెరీ ఈజియెస్ట్ కాన్సెప్ట్. ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఈజీ. మనం కొంచెం చిన్న చిన్న విషయాల మీద ఫోకస్ చేస్తే వీ కెన్ స్పీక్ వెరీ కాన్ఫిడెంట్ ఇంగ్లీష్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ us, Fluenta Spoken English Institute, Vizag. Thank you.